అందరికీ నమస్కారం. మనం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ప్రపంచ సూక్ష్మజీవి నివారక వారోత్సవాలు జరుపుకుంటామండి. ఈ వారోత్సవాలలో మన ఆరోగ్యం మాత్రమే కాకుండా జంతు ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం వంటి వాటిపై కూడా ప్రభావం చూపే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా అసలు మైక్రోబ్స్ అంటే ఏంటి? అవి ఎలా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి? లేదా వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాలి అనే విషయాలను వైద్య నిపుణులు డాక్టర్ పద్మప్రియ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మనం యాంటీ మైక్రోబియల్ వీక్ గురించి మాట్లాడబోతున్నాం కదా. అసలు ఈ మైక్రోబ్స్ అంటే ఏంటి? ఇవి ఎందులో ఉంటాయండి? కొంచెం మాకు వివరంగా చెప్తారా? తప్పకుండా. ఈ మైక్రోబ్స్ అనేవి ఒక సూక్ష్మజీవులు. అంటే ఇవి చాలా చిన్న జీవులు. ఇవి ఏంటంటే మామూలుగా మనకి కళ్ళకి కనపడవు. అలాగే వీటిని మనం పరిశీలించడానికి ఒక మైక్రోస్కోప్ అవసరం. ముఖ్యంగా ఇందులో బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజువా మరియు వైరస్ అన్ని కొన్ని విధాలుగా కొన్ని జీవరూపాలు కలిగి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి వాటిని జీవకణాల్లా మనం భావించము. ఎందుకంటే మన శరీరం లోపల వచ్చిన తర్వాతే అవి పెరుగుతాయి. అలాగే ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా తెలివైనవి. మన ప్రోటీన్స్ కానీ మన శరీరంలో ఉండే ఎన్నో ప్రక్రియలు బట్టి అవి మార్పులు చెందుతాయి. వాటిని మ్యూటేషన్స్ అంటాం. అయితే ఈ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవి సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్, అంటే ఏకకోశ జీవులు అంటాము. ఇవి ముఖ్యంగా చూస్తే మనం అన్ని పరిసరాల్లో ఇవి ఉంటాయి. అలాగే ఈ ఫంగై, వీటిలో ఈస్ట్, మౌల్డ్ అని కొన్ని అంటామండి. ఈ ఫంగై ఎక్కువగా మట్టిలో ఉంటాయి. మట్టిలో ఈ డీకంపోజర్స్లా పనిచేస్తాయి. అంటే మట్టిలో పోషకాలని తిరిగి అందించేటట్టు అవి మనకి పనిచేస్తాయి అన్నమాట. మూడవది ప్రోటోజువా. ప్రోటోజువా ఎక్కువగా నీటిలో ఉంటాయి. ఇవి కూడా ఏకకోశ జీవులు. అలాగే ఆల్గే అంటారు. ఈ ఆల్గే అనేవి కూడా సూక్ష్మజీవులు. ఇవి ఫోటోసింథసిస్ అని చేస్తాయండి. అంటే మన సూర్యోదయం నుంచి అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ముఖ్యంగా చూసుకోవాలంటే ఇలాంటి ఇప్పటివరకు మనం అనుకున్న ఈ జీవులన్నీ అవి మనకి అనారోగ్యాన్ని ఇవ్వవు. కానీ ఈ వైరస్లు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా మనకి ఇలాంటి ఎన్నో రకాల రోగాల్ని కల్పిస్తూ ఉంటాయి. మన శారీరక ఆరోగ్యానికి వీటికి ఏం సంబంధం ఉందండి? ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఈ మైక్రోబ్స్ లేకపోతే ఈ సూక్ష్మ జీవులు అనేవి రోగాలే కలుగజేస్తాయి అని మనం అందరం అనుకుంటాం. కానీ మన మానవ ఆరోగ్యానికి ఈ మైక్రోబ్స్ ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ముఖ్యంగా గట్ హెల్త్ అంటాం, అంటే జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థకు కూడా ఇవి చాలా మద్దతునిస్తాయి, అంటే గట్ హెల్త్ మరియు డైజెషన్. అయితే మన పేగుల్లో కొన్ని రకమైన మైక్రోబ్స్ లేదంటే బ్యాక్టీరియా అంటాం. వాటిని ఈ గట్ మైక్రోబియా అంటారు. వాటి వల్ల ఏంటి అంటే ఇవి మనం కొన్ని జీర్ణం చేసుకోలేని ఫైబర్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ వాటిని జీర్ణించుకోవడంలో అవి చాలా సహాయపడతాయి. అలాగే కొన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. వాటిలో బ్యూటరేట్ అని ఒక ఫ్యాటీ యాసిడ్స్, అంటే ఇవి మంచి రకమైన ఫ్యాట్స్ అన్నమాట. వీటిని కూడా తయారు చేసి పేగుల ఆరోగ్యానికి అవి చాలా కాపాడతాయి. ఇలాగే మన రోగ నిరోధక శక్తి, అంటే ఇమ్యూన్ సిస్టమ్, దీన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి మనకి చాలా సహాయపడతాయి. ఏవైతే ఈ సూక్ష్మజీవులు ఉన్నాయో అవి మనం చుట్టూ ఉండే మన పరిసరాల్లో ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. అలాగే చిన్న వయసులో మనం ఈ వివిధ రకాలైన ఈ మైక్రోబ్స్కి గురి కావడం వల్ల మన శరీరం ఏంటంటే ఈ హానికరమైనవి మరియు హాని లేని వాటి మధ్యన ఆ తేడా ఏదైతే ఉందో అది తెలుసుకుంటుంది. ఆ తేడా తెలుసుకోవడం వల్లే మనకి ఈ రోగ నిరోధక శక్తి తయారవుతుంది. అలాగే దీనివల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇవి రాకుండా మనని కాపాడుతుంది. అలాగే అలర్జీలు కూడా ఇవన్నీ తగ్గించడానికి సహాయపడుతుంది. ఓకే. మూడవది ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియా, అంటే మంచి బ్యాక్టీరియా ఏవైతే అనుకున్నామో ఈ హానికరమైన బ్యాక్టీరియాతో అవి పోరాడి మనకి ఎన్నో రకాలైన రోగాలు రాకుండా కాపాడతాయి. నాలుగవది మెంటల్ హెల్త్, మెదడు ఆరోగ్యానికి కూడా మద్దతునిస్తాయి. అంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటామండి. అంటే పేగు మరియు మెదడు ఈ మధ్య ఉన్న సంబంధం కూడా దీని ద్వారా ఈ మైక్రోబ్స్ ఎక్కువగా మన మానసిక ఆరోగ్యం లేదా మన కాగ్నిషన్, అంటే థాట్, మన ఆలోచన విధానాన్ని కూడా అవి ప్రభావితం చేస్తాయి.
ఆఖరికి ఏంటంటే కొన్ని విటమిన్ ఉత్పత్తి ముఖ్యంగా విటమిన్ బి12, విటమిన్ కే, బయోటిన్, ఫోలేట్ అంటే విటమిన్ 9 ఇవన్నీ విటమిన్ ఉత్పత్తులకు కూడా అవి చాలా ఉపయోగంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు అన్ని మైక్రోబ్స్ మనకి ఆరోగ్యానికి మంచివి కావు. అలాగే కొన్ని మైక్రోబ్స్ వల్ల మనకు ఎన్నో చెడు ప్రభావాలు కూడా ఉంటాయి. అయితే అందులో ముఖ్యంగా మనం ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఏదైతే రోగాలు ఉంటాయో వాటిలో ట్యూబర్కులోసిస్ లేదంటే టీబీ వ్యాధి, మళ్ళీ నిమోనియా, ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటి రోగాలు రావచ్చు. అలాగే టైఫాయిడ్ అనే రోగం కూడా రావచ్చు. రెండవది ఏంటంటే డిస్బయోసిస్ అంటాము. అంటే ఈ మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో వాటి అసమతుల్యత, అంటే వాటి బ్యాలెన్స్ అనేది లేకపోవడం వల్ల ఎన్నో రకాల రోగాలు రావచ్చు. అందులో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది, ఎక్కువగా పేగులకి వచ్చే వ్యాధి. అలాగే ఊబకాయం, ఒబెసిటీ, మళ్ళీ టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్, షుగర్ వ్యాధి, అలాగే డిప్రెషన్, మానసిక ఆందోళన, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అలాంటి వ్యాధులు కూడా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ రోజులుగా ఉండే వాపు, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటామండి. ఇవి కూడా కొన్ని మైక్రోబ్స్ వల్ల వస్తుంది. చిరకాల వాపు అంటారు దాన్ని. ఇలాంటివి కూడా కలిగించవచ్చు. ఇదే కాకుండా కొన్ని రకమైన గుండె జబ్బులు, అలాగే క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా ఇవి కారణం అవుతాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్తున్నారు కదా, దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? అదేలాగా అంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అన్నారు. వీటి వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, అవి ఎందులో ఉంటాయి, ఈ వివరాలు కూడా కాస్త చెప్తారా? తప్పకుండా. ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటే ఏంటంటే ఎప్పుడైనా మన శరీరంలో ఇలాంటి సూక్ష్మజీవులు వచ్చినప్పుడు మన శరీరం యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో ఈ సూక్ష్మజీవుల్ని చంపి మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో మన రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ యాంటీబాడీస్ మన శరీరం పైనే ప్రభావం కలుగజేస్తాయి. అంటే మన శరీరం మీదే ప్రభావం చూపిస్తుంది. అలాంటి ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథమటోసిస్ అని, ఎస్ఎల్ఈ అని చర్మం వ్యాధి అలాంటివి రావచ్చు. అలాగే ఇంకో ఎన్నో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అని వస్తాయి, ఎక్కువ చర్మ వ్యాధులు అలాంటివి రావడం ఉంటుంది. ఇలాంటి వ్యాధులకి చికిత్స అనేది చాలా తక్కువగా ఇవ్వచ్చు, ఎందుకంటే మన రోగ నిరోధక శక్తి మీదే మనం ఫైట్ చేయాలి అన్నమాట. అంటే మనం వేసుకునే మందులు మనకి పని చెయ్యవా? మనం వేసుకునే మందులు మనకి పని చెయ్యవు. అదే కాకుండా మన యాంటీబాడీస్ మీదే మనం ప్రభావం చేయాలి. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మన రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మనం బయట నుంచి ఎటువంటి రోగాలు, చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా తీవ్రంగా ఉంటాయి. బయట నుంచి ఎటువంటి మందులు మనకు పనిచేయవు. అంటే మన రోగ నిరోధక శక్తి మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అవును, మనకి వ్యతిరేకంగా అవ్వడం. రెండవది మీరు ఈ గుడ్ బ్యాక్టీరియా అని అన్నారు కదా. గుడ్ బ్యాక్టీరియా, ఇందులో మనం తెలుసుకోవాల్సిన రెండు పదాలు ఉన్నాయండి. ఒకటి ప్రోబయోటిక్స్, ఇంకొకటి ప్రీబయోటిక్స్. ఈ మంచి బ్యాక్టీరియాని ప్రోబయోటిక్స్ అని కూడా అంటాము. ఇది ఎక్కువగా మనం బయట అమ్ముతూ ఉంటారు కూడా మాత్రలు, ప్రోబయోటిక్ సిరప్లు కానీ ట్యాబ్లెట్స్ కానీ. అయితే ముఖ్యంగా ఇవి ఏంటంటే ఈ సూక్ష్మజీవులు మన గట్ ఫ్లోరా అంటారు, మన పేగుల లోపల ఒక లేయర్ లాగా, చర్మం లాగా తయారయ్యి అవి లోపల పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఉండేవి మన పెరుగు, యోగర్ట్ అంటాం, దానిలో ఉంటుంది. అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మనం దోశ, ఇడ్లీ ఇలాంటివి మనం చేసుకుంటాం, వాటిలో ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మన గుడ్ బ్యాక్టీరియా అనేవి వాటి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ప్రీబయోటిక్స్. ప్రీబయోటిక్స్ ఏంటంటే ఈ మంచి బ్యాక్టీరియాకి ఆహారంగా పనిచేస్తాయి, ఒక ఫైబర్ లాగా పనిచేస్తాయి. ఎక్కువగా మనకి వంకాయల్లో, అరటికాయల్లో, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వీటిలో ఎక్కువగా ఇవి ఉంటాయన్నమాట. ఇవి మళ్ళీ ఈ పేగు లోపల ఉన్న ఈ సూక్ష్మజీవులు అన్నిటికీ పెంచేందుకు ఇవి సహాయపడుతూ ఉంటాయి. ప్రోబయోటిక్స్ అని మీరు చెప్పారు కదా, ఇప్పుడు అవి బయట సిరప్పుల్లాగా కూడా దొరుకుతాయి అని, అది పర్వాలేదా? లేకపోతే మన సొంతంగా పెరుగు తోడు పెట్టుకొని ఆ పెరుగు తిని అందులో వచ్చే ప్రోబయోటిక్స్ మన శరీరానికి మంచిదా? అది కొంచెం చెప్పండి. తప్పకుండా. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే పెరుగు,
మజ్జిగ ఇవి తాగి మనం స్వతహా తయారు చేసుకోవడం అనేది అన్నిటికన్నా చాలా ఉపయోగకరమైనది. అలాగే ఎప్పుడు మనకు అవకాశం ఉండదో, ఎవరికైతే ఈ అనారోగ్యం ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి బయట నుంచి ఈ ప్రోబయోటిక్స్ ఇస్తే మంచిది. ముఖ్యంగా ఎవరికైతే ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడి ఉంటారో వాళ్ళకి గట్ మైక్రోబియా మంచి బ్యాక్టీరియా అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళకి మామూలుగా మనం మజ్జిగ, పెరుగుతో అవి ఉత్పత్తి అవ్వవు. అలాంటప్పుడు వాళ్ళకి బయట నుంచి ఇవ్వడం జరగవచ్చు. దానితో వాళ్ళకి ఆ గట్ ఫ్లోరాని రిప్లెనిష్ లేకపోతే ఆ లేయర్ని తయారవ్వడానికి అది తోడ్పడుతుంది. ఈ పెరుగు కూడా చాలా కమ్మగా ఉండే పెరుగా, నిల్వ ఉండే పెరుగు అయితే మంచిదంటారా? నిలువ ఉండే పెరుగైతే మంచిది. దాంట్లో ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటాయి. లాక్టోబాసిల్లస్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో. ఆ లాక్టోబాసిల్లస్ కోసం అది మనకి చాలా మంచిది. అలాంటి పెరుగు తీసుకుంటే మంచిది. తోడు పెట్టిన తర్వాత ఒక 10 గంటలు తర్వాత తీసుకుంటే మంచిది. దాంట్లో ఎక్కువగా ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. అది మనకి కూడా తెలుస్తుంది. అది తినేటప్పుడు కాస్త పులుపుగా ఉండడం కానీ అలా ఉంటే ఎక్కువగా బ్యాక్టీరియా ఉన్నట్టు. అది మనకి కూడా తినడానికి చాలా మంచిది. అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్లు, ఈ దోశ కూడా అప్పుడప్పుడు మనం నిల్వ ఉంచిన తర్వాత ఒక రకమైన పులుపు మనకి తెలుస్తుంది. అది ఏమి కాదు, అది ఈ మంచి బ్యాక్టీరియావే. దీన్ని తీసుకోవడం అది మంచిదే అండి. అయితే ఇంకొక సందేహం డాక్టర్ గారు, యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అంటారు కదా, అంటే ఏంటి? కొంచెం వాటి గురించి వివరించండి. తప్పకుండా. ఇది యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అంటే ఇప్పుడు ఈ సూక్ష్మజీవుల గురించి మనం తెలుసుకున్నాం. ఏదైతే ఉందో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వీటి వృద్ధిని అడ్డుకోవడం. అయితే అలాగే వాటిని నాశనం చేయడానికి ఎలాంటి రసాయన పదార్థాలు ఉంటాయో వాటిని యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అంటారు. ముఖ్యంగా యాంటీబయోటిక్స్, యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీ ప్రోటోజువల్ అలాంటి 4 రకాలైన మందులు ఉంటాయి. యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ గురించి ఇప్పుడు మీరు చెప్పారు. అవి మన శరీరంలో సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే విషయం మనకి ఎలా? ఈ యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ ఇప్పుడు మన శరీరంలో మనం తీసుకున్న తర్వాత ఇవి పనిచేస్తున్నాయా అని తెలిసే కొన్ని లక్షణాలు. మొదటిగా ఆ వ్యాధి లక్షణాలన్నీ తగ్గడం. అంటే జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరం తగ్గడం, నొప్పులు తగ్గడం, వాపు తగ్గడం, అలాగే దగ్గు, జలుబు, మలబద్ధకం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా అవన్నీ తగ్గుతాయి. అలాగే శరీర శక్తి మనకి పెరుగుతుంది, నీరసం తగ్గడం, అలాగే అలసట ఉండదు, ఆకలి పెరగడం, ఇవన్నీ కొన్ని లక్షణాలు. ఏదైతే ఇన్ఫెక్షన్ ఉన్న భాగం ఉంటుందో అది మెరుగుపడడం జరుగుతుంది. చర్మం మీద గాయాలు ఉంటే అవి మానడం జరుగుతుంది. 4వది ల్యాబ్ రిపోర్ట్స్. ఇవాళ రేపు రక్త పరీక్ష చేస్తారు, మూత్ర పరీక్ష చేస్తారు. వీటన్నిటిలో మార్పులు ఏదైతే రిపోర్ట్లో ముందర అవి సరిగ్గా లేవో ఆ ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ సరిగ్గా మారడం, ఇవన్నీ జరుగుతాయి. యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అంటే ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్లో మాట్లాడుకుంటే ఎన్నో రకాలు ఉంటాయండి. ఎంతో ప్రాచీనమైన మన పెన్సిలిన్స్ అని మనకి తెలుసు. ఎన్నో రకాల పెన్సిలిన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, న్యూవర్ జనరేషన్ పెన్సిలిన్స్ అంటాము. సెఫలోస్పోరిన్స్ అని ఒక రకమైన యాంటీబయాటిక్స్ ఉంటాయి. అవి గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని ఉంటాయి. వాటికి కూడా అవి తోడ్పడతాయి. మళ్ళీ అమైనోగ్లైకోసైడ్స్ అని అంటారు. అందులో జెంటామైసిన్, అమికసిన్ అని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి అవి తోడ్పడతాయి. అలాగే మ్యాక్రోలైడ్స్, అందులో ఎరిథ్రోమైసిన్. ఇప్పుడు మనకి దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉంటే అజిథ్రోమైసిన్ అనే ఒక మందు వాడుతుంటారు. అవి మ్యాక్రోలైడ్ అనే యాంటీబయాటిక్స్. ఇలాగ కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. వైరసెస్కి వస్తే యాంటీవైరస్ మందులు అనుకుంటే అసైక్లోవీర్ అనే ఒక కామన్ మెడిసిన్ అండి. ఎక్కువగా అది వాడతారు యాంటీవైరల్ ఏమైనా ఇన్ఫెక్షన్స్కి. అలాగే యాంటీఫంగల్ ముఖ్యంగా వాడేది ఫ్లూకొనజోల్, ఐట్రాకొనజోల్, క్లాట్రిమజోల్ ఆయింట్మెంట్స్ అని దొరుకుతూ ఉంటాయి. అలాంటివన్నీ వాడుతూ ఉంటాం. ఇంకొక విషయం డాక్టర్ గారు, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? దాని కూడా కొంచెం వివరించండి. తప్పకుండా. అయితే ఈ యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అని మనం తెలుసుకున్నాం. ఈ యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ మన శరీరంలో తీసుకున్నప్పుడు అవి ఎప్పుడు పని చేయకపోతే, అంటే వాటిపై అంటే రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుందో దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. మనం తీసుకునే సాధారణ మందులు ఉంటాయి కదండి, అంటే తలనొప్పికి కానీ జ్వరానికి కానీ వేసుకునే ఈ మందుల వల్ల ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుందా? లేదండి. మామూలుగా మనం వాడే ఈ నొప్పి మందులు, అంటే ఇందులో పారాసెటమాల్, డోలో అనే పేరుతో చాలామంది వాడతారు, ఐబుప్రోఫెన్, డైక్లోఫెనాక్
ఇలాంటివన్నీ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి కారణం కావు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా పెయిన్ కిల్లర్స్ వాడతారు, ఈ నొప్పి మాత్రలు వాడతారు. ఇలా వాడడం వల్ల 2 రోజుల్లో అది తగ్గినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఏదైతే ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ఉందో అది తగ్గదు. కాబట్టి మనం తెలియకుండా ఈ నొప్పి మాత్రలను ఇన్ఫెక్షన్స్కి ఎప్పుడు వాడకూడదు. కానీ అలాంటి అపోహలో ఎంతోమంది ఆ ఇన్ఫెక్షన్స్ ఉంటే నొప్పి మాత్రలు వాడతారు, తగ్గుతుంది కూడా. తగ్గితే అది వాళ్ళ ఎలాంటి అపోహ అంటే దానివల్ల ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అనుకుంటారు, కానీ అవి పని చెయ్యవు. యాంటీబయాటిక్స్తో పాటు అవి ఏదైనా నొప్పి ఉందంటే తాత్కాలికంగా తీసుకోవచ్చు, అంతేగాని రోగ నిరోధక శక్తి ఏం అవి పెరుగు చేయవు, అలాగే ఇన్ఫెక్షన్స్ ఏం తగ్గించవు. సాధారణంగా వేసుకునే పెయిన్ కిల్లర్స్ వచ్చి నొప్పి తగ్గటానికి మాత్రమే, అయితే అవి ఇన్ఫెక్షన్స్ తగ్గటానికి ఎటువంటి ప్రభావం చూపించదన్నమాట. అవునండి. అసలు ఈ అవగాహన అనేది ప్రజలలో కల్పించాలి అనేది ఎప్పుడు ఎలా ప్రారంభించడం జరిగిందండి? ఓకే. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మందులు అంటే ఈ యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్, యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ సరియైన విధంగా వాడడం, సరైన మోతాదుగా వాడడం, ఇవన్నీ తెలియకపోవడం వల్లే ఈ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. రెండవది రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే నిరోధకత కలిగిన ఇన్ఫెక్షన్స్. ఇలాంటివి ఏర్పడినప్పుడు ఈ చికిత్స ఏదైతే ఉందో దానికి ఎక్కువ వ్యయం అవుతుంది, ఎక్కువ రోజులు చేయవలసి వస్తుంది, దానిలో కాంప్లికేషన్స్, ఇటువంటి తీవ్రత కూడా జరగచ్చు. అలాగే సరి అయిన మనం ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకపోతే ఈ సాధారణ ఇన్ఫెక్షన్స్కి కూడా ఎక్కువ చికిత్స చేయవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ యాంటీబయాటిక్స్, యాంటీమైక్రోబియల్ అన్నిటినీ మనం సరి అయిన బాధ్యతగా తీసుకున్నప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా మనం తగ్గించవచ్చు. అలాగే మనం పాటించవలసింది పరిశుభ్రత. వేటి వల్ల మనకి బయట ఎక్కడైనా వాతావరణంలో లేకపోతే భూమి నీటిలో మన ఆహారంలో ఉండే మైక్రోబ్స్ మన శరీరంలో రాకుండా చూసుకోవడం. వ్యాక్సినేషన్ ఎక్కడ మనకి అవసరమో అక్కడ తీసుకోవాలి, దానివల్ల ఈ ఇన్ఫెక్షన్ రాకుండా నియంత్రించవచ్చు. ఇంకొకటి ఏంటంటే అవసరం లేకుండా ఎటువంటి ఔషధాన్ని కూడా వాడకూడదు. ఆఖరికి కమ్యూనిటీ అంటే ప్రజల్లో కూడా మన ఔషధాల గురించి జాగ్రత్తగా వినియోగించడం గురించి జ్ఞానం బాగా పెంచుతుంది. కాబట్టి అవగాహన అనేది చాలా ముఖ్యం. మన శరీరంలో ఈ రెసిస్టెన్స్ అనేది ఉంటే ఏం జరుగుతుందండి? అయితే ఈ ఏఎంఆర్ అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల మన శరీరంపై తీవ్రమైన ప్రభావాలు ఉంటాయండి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గవు, అంటే ఈ బ్యాక్టీరియా లేదా వైరస్కి వాడే మందులు అవి పని చేయవు. సాధారణంగా 2 లేదా 3 రోజులలో తగ్గే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ వారం రోజులు పైగా టైం పట్టొచ్చు. అలాగే మామూలు మందులు వాడకుండా మనం ఇంకా హై పవర్ మాత్రలు వాడవలసి వస్తుంది. చికిత్స సమయం ఎక్కువగా అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ వైద్యులు ఒక మందుతో ఫలితం రాకపోతే దాంతో ఇంకో బలమైన మందులు లేకపోతే కాంబినేషన్ అంటారు, ఇవాళ రేపు కాంబినేషన్ ఎక్కువగా వాడుతున్నారు, 1 లేదా 2 లేదా 3 యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఈ ఆసుపత్రిలో ఎక్కువ సమయం ఉండే అవసరం ఉంటుంది. మూడవది ఏంటంటే కొన్ని రకమైన ఆపరేషన్స్ చేస్తూ ఉంటారండి, అలాగే ఈ క్యాన్సర్ చికిత్స కూడా చేస్తూ ఉంటారు. వాటిలో ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు. అది ఎందుకంటే అలాంటి ఆపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకూడదు. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఎన్నో రకాల మాత్రలు వాడుతూ ఉంటారు. అలాంటి మాత్రలు కూడా అవి సరిగ్గా పనిచేయడానికి అలాంటి సమయంలో ఇన్ఫెక్షన్ రాకూడదని యాంటీబయాటిక్స్ ప్రికాషన్గా ఒక జాగ్రత్తగా ఇస్తామన్నమాట, ముందు జాగ్రత్తగా. అలాగా ఇచ్చినప్పుడు కూడా ఈ రెసిస్టెన్స్ అనేది ఉంది అంటే వాటికి అవి పని చెయ్యవు. అలాంటప్పుడు ఈ సర్జరీలు ఏవైతే చేస్తారో ఆ సర్జరీలలో ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ సర్జరీకి ఆ సరి అయిన ఫలితం రాదు, ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ పని చేయకపోవచ్చు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వల్ల ఆ రోగం ఇంకా పెరుగుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నాం, దీనిపై కూడా ఎక్కువ భారంగా ఉంటుంది. ఈ రోగ నిరోధక శక్తి మెల్లగా తగ్గుతూ ఉంటుంది. అలాగే మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఈ దగ్గు, జ్వరం, వాపు ఇలాంటివన్నీ లక్షణాలన్నీ ఎక్కువగా అవే అవకాశం ఉంటాయి. ఇలాంటి రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఆ రోగం బాగా పెరిగి అది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదండి. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌ని మనం ఎలా నివారించగలం? యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నివారించేందుకు ఎన్నో చర్యలు తీసుకోవాలండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ యాంటీబయాటిక్స్ లేదా యాంటీవైరల్ ఏదైతే మందులు వాడుతున్నారో అవి సరిగ్గా వైద్యుల సూచనలతో మాత్రమే ఉపయోగించాలి. అంటే సెల్ఫ్ మెడికేషన్ అంటారు. అంటే సొంతంగా మందులు వాడడం. డిమాండ్ యాంటీబయాటిక్ అంటాం. అంటే ఎటువంటి చిన్న సమస్య ఉన్నా యాంటీబయాటిక్ తీసుకోవచ్చు, అలాగ మనం చేయకూడదు. అలాగే మందుల కోర్సు పూర్తిగా వాడాలి. ఈ కోర్స్ ఏదైతే ఉందో 5 రోజులు కానీ 7 రోజులు కానీ 10 రోజులు కానీ డాక్టర్లు ఇస్తారు. ఆ వ్యాధి యొక్క లక్షణం బట్టి అవి అన్ని రోజులు వాడాలి. అలా వాడితేనే అది నయం అవుతుంది. ఇంకొకటి రీయూజ్ చేయడం. అంటే మిగిలిపోతే యాంటీబయాటిక్స్ మళ్ళీ తర్వాత వాడచ్చు అని కొందరు ఉంచుకుంటారు. ముఖ్యంగా ఏమవుతుందంటే డాక్టర్లు 10 రోజులు లేదంటే 5 రోజులు మందులు ఇచ్చారనుకోండి, 10 టాబ్లెట్లు ఉంటాయి. అది 2 లేదా 3 రోజులు వాడిన తర్వాత ముఖ్యంగా 24 నుంచి 48 గంటల్లో ఆ ప్రభావం అనేది మొదలవుతుంది. అలా మొదలైన తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలా మెరుగుపడిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, నేను మందు ఆపేయొచ్చు అని ఆపేసి ఆ మందుని తర్వాత ఇంకొకసారి నాకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాడచ్చు అని ఉంచుకుంటారు. అలా రీయూజ్ చేయడం అంటే ఆ మిగిలిపోయిన మందుల్ని ఇంకొకసారి వాడడం వల్ల కూడా రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ఇలాంటివి మనం ఎప్పుడూ చేయకూడదు. మొత్తం కోర్స్ వాడాలి. అంటే కొంచెం ఆరోగ్యం మెరుగుపడినా కూడా మొత్తం కోర్స్ వాడడం అవసరం. 4వది వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడడం అంటారండి. ముఖ్యంగా మనకి చూస్తూ ఉంటాం దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటిది 2 రోజులు వచ్చిన తర్వాత అడుగుతారు ఎవరినైనా, యాంటీబయాటిక్స్ వాడేవా అని అడుగుతారు. అయితే వెంటనే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు బాబు గొంతు నొప్పి ఉంది, ఏదో మందు ఇవ్వు అంటే అజిత్రోమైసినో ఎరిత్రోమైసినో లేదంటే టాక్సిమ్మో ఏదో మందు తనకి తోచినది ఇస్తాడు, మనం వాడేస్తాం. కానీ అది మొదటిగా మనకు వచ్చింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా మనకి తెలియదు. అదొక వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఈ యాంటీబయాటిక్స్ పని చేయవు. కాబట్టి అది తెలుసుకోకుండా మనం మందులు వాడకూడదు. తర్వాత వ్యాక్సినేషన్ అని మనకి తెలుసండి. ఎక్కడైతే మనకి వ్యాక్సినేషన్ ఉందో అది మనం వాడుకోవాలి. ముఖ్యంగా మనకి తెలిసింది కోవిడ్ వ్యాక్సినేషన్. ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ మనకి ఇచ్చారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ వ్యాక్సినేషన్లో కూడా ఆ వైరస్నే మన శరీరంలో ఇస్తారు, కానీ దాని ఇమ్యూన్ సిస్టమ్, దాని శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి అది బయట నుంచి ఎటువంటి వ్యాధి రాకుండా కాపాడుతుంది. కాబట్టి వ్యాక్సినేషన్ ఎక్కడ మనకి దొరుకుతుందో అటువంటి రోగానికి ఆ వ్యాక్సినేషన్ మనం తీసుకోవాలి. అలాగే శుభ్రత పాటించడం. అంటే చేతులు సరిగ్గా కడుక్కోవడం, సరైన శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం, శుద్ధమైన నీటిని వినియోగించడం, ఇవన్నీ మనం పాటిస్తే కూడా మనకి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. ఇలాంటి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని మనం నివారించవచ్చు. అలాగే డాక్టర్లు ఏం చేయాలి మనం తెలుసుకుందాం. ఈ యాంటీబయాటిక్స్ని బాధ్యతగా ఇవ్వాలండి. అవసరమైనప్పుడే వాళ్ళు అటువంటి మందుల్ని పేషెంట్లకి సూచించాలి. అలాగే పేషెంట్కి సరైన అవగాహన కలిగించాలి. ఈ మందులు రాసి ఇవ్వడమే కాకుండా ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, సరైన మోతాదులో వాడాలని అలాంటి అవగాహన కూడా వాళ్ళు కలుగచేయాలి. ముఖ్యంగా ఆసుపత్రుల్లో సరైన శానిటైజేషన్ ఉండేటట్టు చూడాలి. 3వది ఏంటంటే వ్యవసాయదారులు మరియు ఈ పశు వైద్యులు అంటే వెటర్నరీ డాక్టర్స్ అంటారు, వీళ్ళకు కూడా పాటించే కొన్ని సూచనలు ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే పశువులకి యాంటీబయాటిక్స్ ఏవైనా ఇవ్వాలన్నా కూడా అవి వెటర్నరీ డాక్టర్ చెప్పినప్పుడే తీసుకోవాలి. అలాగే కొంతమంది ఈ అవయవాల వృద్ధి కోసం వాడతారు యాంటీబయాటిక్స్. అలా వాడకుండా ఎప్పుడు ఈ జబ్బులు ఉంటాయి వాటి నివారణ కోసమే వాడాలి. 3వది ఇంకా పశువులకు కూడా వ్యాక్సినేషన్ ఇప్పించాలి. అలాగే వాటి నుంచి మనకి వ్యాధులు రాకుండా ఉంటుంది. ఆఖరిగా మన ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ యాంటీబయాటిక్ సేల్
లేదంటే యాంటీ మైక్రోబియల్ సేల్ మీద ఒక రెగ్యులేషన్ అనేది ఉండాలి. అంటే ఎక్కువగా మన దేశంలో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, ఓవర్ ద కౌంటర్ మందులు అంటారు. ఓవర్ ద కౌంటర్ అంటే ఈ మందుల షాప్కి వెళ్ళి నేను ఏం యాంటీబయాటిక్ అడిగినా కూడా వాళ్ళు నాకు ఇవ్వగలరు. అలాంటిది లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రం ఆ మందుల్ని వాళ్ళు ఇవ్వాలి. అలాంటి రెగ్యులేషన్ మన ప్రభుత్వం అమలు చేయాలి. సో ఈ యాంటీబయాటిక్ పరిశోధన మీద ఎక్కువ సమయం కేటాయించాలి. దానివల్ల ఏంటంటే ఎటువంటి రోగాలు ఉంటాయి వాటికి సరి అయిన యాంటీబయాటిక్స్ మనం ఇవ్వచ్చు. అంటే ముందర నేను చెప్పినట్టు గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటే ఎటువంటి బ్యాక్టీరియా ఉంటుందో దానికి సరి అయిన మందు మనం ఇవ్వవచ్చు. పల్లెటూర్లలో ముఖ్యంగా మన ప్రైమరీ హెల్త్ కేర్స్ అని ఉంటాయి. అర్బన్ హెల్త్ కేర్, మన సిటీలో అర్బన్ హెల్త్ కేర్ ఉంటుంది కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, గవర్నమెంట్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అక్కడ ఈ డాక్టర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి అవగాహన బాగా కలుగజేయచ్చు. దాని గురించి సరిగ్గా చెప్పడం వల్ల వాళ్ళకు కూడా తెలుసుకుని ఎటువంటి మోతాదులో మందులు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకుంటారు. ముఖ్యంగా వైద్యులు చెప్పిన తర్వాతే ఆ మందులు తీసుకోవాలి అనే ఒక అవగాహన కల్పించాలి అంటారు. అవునండి, వైద్యులు చెప్తేనే మనం వేసుకోవాలి, లేదంటే మనం సొంతగా సెల్ఫ్ మెడికేషన్ అనేది చేయకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వారానికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ నిర్ణయిస్తారు కదా. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? అవునండి, ఈ ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్ ఈ సంవత్సరం 2025లో ఉండే థీమ్ యాక్ట్ నౌ. అంటే ఇప్పుడే చర్య తీసుకోండి, మన వర్తమానాన్ని రక్షించండి, మన భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. అంటే ప్రొటెక్ట్ అవర్ ప్రజెంట్, సెక్యూర్ అవర్ ఫ్యూచర్. ఇది అండి ఈ సంవత్సరం థీమ్. దీనివల్ల ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పించాలనే ప్రయత్నం చేస్తారు? అంటే ప్రతి జీవికి ఈ రెసిస్టెన్స్ అంటే నిరోధకత అనేది ఇది ప్రపంచ ఆరోగ్యానికి ఒక పెద్ద ముప్పుగా ఉందండి. అయితే ప్రతిరోజు మనం ఉపయోగిస్తున్న యాంటీబయాటిక్స్ కానీ, యాంటీవైరల్ కానీ, యాంటీఫంగల్ ఇలాంటి అన్ని ఔషధాలు ఏవైతే ఉన్నాయో ఇవి హానికరమైన సూక్ష్మజీవుల్ని ఎదుర్కొనేటట్టు మన సహాయపడతాయి. కానీ ఇలాంటి రెసిస్టెన్స్ లేదంటే నిరోధకత ఇది వచ్చినప్పుడు ఇలాంటి ఔషధాలు మనకి పని చేయవు. అయితే సాధారణ ఇన్ఫెక్షన్స్ కూడా తీవ్రంగా అయిపోవడం వల్ల మనకి ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. అందుకనే ఇప్పుడే చర్య తీసుకోండి అంటున్నారు, యాక్ట్ నౌ. ముందుగా మనం తీసుకోవాల్సింది మందులు బాధ్యతగా వాడడం, అనవసరమైన ఔషధాలని వినియోగించకుండా తగ్గించుకోవడం, వ్యాక్సినేషన్ చేయించుకోవడం, పరిశుభ్రత పాటించడం, ఇలాంటివి ఇప్పుడే ఇలాంటి చర్యలు మనం తీసుకోవాలి. రెండవది వాళ్ళు ఏమంటారంటే వర్తమానాన్ని ఆరోగ్యంగా రక్షించుకోవడం, అంటే ప్రొటెక్టింగ్ అవర్ ప్రెజెంట్. ఎటువంటి ఆందోళనలు లేకుండా తగ్గించుకుంటూ జబ్బుల వ్యాప్తిని నిరోధించడం. ఇంకో సందేహం ఉంది డాక్టర్ గారు, మనలో చాలా మందికి ఏదైనా ఒక రుగ్మత వచ్చింది అనుకోండి, ఇన్ని రోజులకి మందులు అని రాసిస్తారు. ముందే మీరు అన్నట్టు 3-4 రోజులకి అది తగ్గకపోతే ఇంకొంచెం ఎక్కువ డోసేజ్ పెంచడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు చూస్తే 70% ఇదే కనిపిస్తుంది. ఇది ఎందుకంటే మనం మాట్లాడుకునే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది 70%లో మొదలైందండి. అయితే లో పవర్ యాంటీబయాటిక్స్ వాటికి ఏదైతే ఉందో ఇవి పని చెయ్యవు. కాబట్టి అటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు నేను ఎరిథ్రోమైసిన్ అని ఒక యాంటీబయాటిక్, మ్యాక్రోలైడ్ యాంటీబయాటిక్ అండి, అది నేను ఒక 500 గ్రాములు 2 పూట్ల తీసుకోండి 5 రోజులు అని చెప్తాను. కానీ అది 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తీసుకున్నా ఎవరికి తగ్గదు. అప్పుడు మళ్ళీ తిరిగి వస్తే దీనికన్నా హై పవర్ అజిత్రోమైసిన్ ఉంది, ఇది వాడు తగ్గుతుంది అంటాం. అది ఎందుకంటే ఈ మందులకు రెసిస్టెన్స్ వచ్చింది, రావడం వల్ల హై పవరే వాడుతున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం లో పవర్ మెడిసిన్స్ నాకు పని చేయవు, నేను ఎప్పుడు హై పవరే మందులు వాడాలి, అలాంటి ఆలోచన ఉండడం వల్ల వాళ్ళు మొదటిగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదంటే బయట నుంచి తీసుకున్నా కూడా హై పవర్ మాత్రలు వాడతారు. అలాంటి వాళ్ళు రేపు ఎటువంటి ఆరోగ్య సమస్యకి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లో పవర్ మెడిసిన్ వాడినప్పుడు అవి పని చేయవు, దానికన్నా హై పవర్ వాడాలి. అప్పుడప్పుడు ఆ హై పవర్ కూడా పని చేయవు, దానికన్నా హై పవర్ వాడాలి. ఇలా ఎప్పటి వరకు? ఒక్క సమయంలో ఇంకా దానికన్నా హై పవర్ ఉండదు.
కరెక్ట్. అయితే రోగనిరోధక శక్తి అసలు అవ్వదు. అటువంటి ఏవైతే రోగం ఉందో తగ్గనే తగ్గదు. అంటే మందులు ఎంత వాడినా ఈ మన శరీరానికి అది ఇంకా అవునండి. పని చేయదు ఇంకా. అది పని చెయ్యదు. కాబట్టి ఎంత వీలైతే అంత మనం ప్రతి రోగానికి యాంటీబయాటిక్స్ వాడాలని అవసరం లేదు. మామూలుగా మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉత్పత్తి అవుతుంది. దానికి కొంచెం సమయాన్ని కేటాయించాలి. మనకు ఓపిక లేక నాకు వెంటనే తగ్గిపోవాలి, 2 రోజుల్లోనే నేను మామూలుగా అయిపోయి అన్ని పనులు చేసుకోవాలి అంటే ఈ మందులు వాడడం జరుగుతుంది. కానీ అది దీర్ఘకాలంలో మనకి ఎన్నో హానికరమైన చర్యల్ని చేస్తుంది. కాబట్టి ఎంత వీలైతే తగ్గించాలి వీటిని వాడడం. అలాగే తక్కువ పవర్ మెడిసిన్స్ని వాడితే మంచిది. ఎందుకంటే దానికన్నా ఎక్కువ హై పవర్ వాడడం వల్ల ఆ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్కి లో పవర్ మందులు పనిచేయవు. ఇంకొక సందేహం డాక్టర్ గారు, మనకి సాధారణంగా ఒక జ్వరం, జలుబు, దగ్గు ఏదో ఒకటి ఒక ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందనుకోండి, ఎన్ని రోజుల వరకు మనం స్వతహాగా తగ్గిపోతుంది అని వేచి ఉండొచ్చు? ఒక రోజా, 2 రోజులా, లేకపోతే అది కొంచెం తీవ్రం అయిన తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్ళటం మంచిదంటారా? అవునండి. ఇప్పుడు ఎటువంటి జలుబు, ఒక మామూలుగా కామన్ కోల్డ్ లేదంటే జలుబు వచ్చినప్పుడు అది చూస్తే ఒక వారంలో తగ్గిపోతుంది జ్వరం లేకపోతే. కానీ దానితో పాటు మీకు జ్వరం ఉండి ఒక 99, 100 వరకే ఉందనుకోండి, మీరు పారాసిటమాల్ ఇంట్లోనే వేసుకుంటారు. 2 రోజులు, 3 రోజుల్లో తగ్గిపోతుంది. అలాగే అది తగ్గకుండా మీ టెంపరేచర్ 101, 102 పైగా వెళ్ళిపోయి అది మీరు 2-3 రోజుల తర్వాత మీరు పారాసిటమాల్ వేసుకున్నా కూడా తగ్గకపోవడం, అలాగే మీ జ్వరంతో పాటు చర్మం పైన ఎటువంటి ర్యాష్, ఎరుపు కావడం అలా ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ఎటువంటి దీని కాంప్లికేషన్ ఆయాసం కూడా ఉండడం కానీ, లేదంటే ఇంకేమైనా కళ్ళు తిరగడం కానీ, ఛాతీలో నొప్పి కానీ, ఇలాంటివి ఏవైనా దాంతో సంబంధించిన ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. మన శరీరంలోని మిగతా అవయవాలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందండి? అయితే ఇప్పుడు ఎక్కువగా యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ వాడితే ముఖ్యంగా మన జీర్ణాశయం అంటే అల్సర్ లాంటిది, మన కడుపులో పెరగడం, డియోడెనమ్ అల్సర్, స్టమక్ పెప్టిక్ అల్సర్ అంటాం, అది రావచ్చు. అలాగే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం, అంటే మెదడు, మన కాలేహం, మన మూత్రపిండాలు, మన గుండె, వీటి మీద కూడా కొన్ని ప్రభావాలు ఉండొచ్చు. అంటే ప్రతి మాత్ర మనం తీసుకున్నప్పుడు అది మన మూత్రపిండాలతోనే బయటికి వెళ్తుంది. అలాగే లివర్ మీద కూడా ప్రభావం ఉంటుంది. ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటారు. అంటే ప్రతి మాత్ర తీసుకున్నప్పుడు అందులో కొన్ని రకాలైన మాత్రలు, కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్ మొదటిగా కాలేహంలోంచే వెళ్ళి తర్వాత మూత్రపిండాలకు వెళ్తాయి. అవి ఎక్కువగా వాడినప్పుడు ఆ కాలేహం మీద ప్రభావం కలగొచ్చు. అలాగే గుండెకి హార్ట్ రిథమ్, అది కొట్టుకునే రిథమ్ ఉంటుంది, అది మారే అవకాశం ఉంటుంది. అలాగే గట్ ఫ్లోరా అంటే మంచి బ్యాక్టీరియా అని మనం మాట్లాడుకున్నాం, ఈ లేయర్ని డ్యామేజ్ కూడా చేస్తాయి. అవి చంపడం వల్ల మనకి రోగనిరోధక శక్తి మామూలుగా తగ్గిపోతుంది. పిల్లల విషయానికి వస్తే ఏదైనా చిన్న జలుబు, దగ్గు రాగానే వెంటనే ఏదో ఒక మందు ఇచ్చేస్తామండి. అలా చేయడం వల్ల చిన్నతనంలోనే ఈ రెసిస్టెన్స్ అనేది ప్రారంభం అవుతుందా? అవునండి. చిన్నపిల్లల్లో ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు అనేవి పర్యావరణంలో మార్పులు, అంటే వర్షాకాలంలో కానీ లేదంటే ఎండాకాలంలో కానీ అలర్జీ వల్ల కూడా అవి సంభవించవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మనం సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్లే సంప్రదించాలి. ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ చిన్నపిల్లల్లో రెసిస్టెన్స్ రావడం వల్ల వాళ్ళకి వచ్చే ఏవైతే హానికరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే బోన్ గ్రోత్ అంటాం కదా, ఇందులో ముఖ్యంగా అమైనోగ్లైకోసైడ్స్, మ్యాక్రోలైడ్స్ ఇలాంటి యాంటీబయాటిక్స్ ఉంటాయి. అవి బోన్ గ్రోత్ని ఆపుతాయి. పిల్లలు ఎక్కువగా ఎదుగుదల ఉండదు. అలాగే పిల్లలకి పళ్ళకి ఏమైనా డ్యామేజ్ అలాంటివి ఏమైనా కలగొచ్చు. శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియా తగ్గడం వల్ల చిన్న వయసులోనే రోగనిరోధక శక్తి పెరగకుండా వాళ్ళకి మాటికి జ్వరాలు రావడం, నీరసంగా ఉండడం, సరిగ్గా చదవలేకపోవడం, ఇలాంటివన్నీ మనం చూడొచ్చు. అలాగే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్, మనం పెద్దవాళ్ళకి అనుకున్నట్టు కాలేహం, మూత్రపిండాలు, గుండె, వీటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా రోగనిరోధక శక్తి కూడా చాలా తగ్గొచ్చు. అయితే ఎంత వీలైతే సరే పిల్లలకి డాక్టర్లని సంప్రదించే మనం మందులు ఇవ్వాలి. ఎంత తక్కువగా మనం మందులు ఇస్తే వాళ్ళకి అంత మంచిది.
చాలామంది పిల్లల్లో ఈ ఆయాసం అనేది ఒకటి ఉంటుంది కదా డాక్టర్. అది వచ్చినప్పుడు తప్పకుండా కొంచెం హై పవర్ మెడిసిన్సే ఇస్తారు. ఆ మందులు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది పిల్లలు? ముఖ్యంగా ఆయాసం, ఈ బ్రాంకియల్ ఆస్మా ఏదైతే మీరు అంటారో, అక్కడ మన ఈ లంగ్స్లో ఉండే లోపల ఈ ఆల్వియోలై, బ్రాంక్యూల్స్ అవన్నీ చాలా ఏమంటారు నేరోగా అయిపోతాయి, చిన్నగా అయిపోవడం వల్ల ఆ గాలి లోపల వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి ఊపిరి తీసుకోవడంలో చాలా కష్టంగా ఉంటుంది. అయితే వీటికి ఎక్కువగా ఇన్హేలర్స్ ఇస్తూ ఉంటాము. కొన్ని ఇన్హేలర్స్లో ఈ స్టిరాయిడ్స్ కూడా పెడతాము. ఈ స్టిరాయిడ్స్ అనేవి మళ్ళీ మనకి ఆరోగ్యానికి చాలా హానికరమైనవి. ఇవి మళ్ళీ వీళ్ళ రోగనిరోధక శక్తి తగ్గిస్తుంది, వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. కానీ కొన్ని సందర్భాల్లో అవి ఇవ్వవలసి వస్తుంది. కానీ అవి తాత్కాలికంగానే తీసుకుంటే దాని ప్రభావం ఉంటుంది. లాంగ్ టర్మ్గా వాళ్ళకి తగ్గడానికి మేబీ యోగా కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత వాళ్ళకి తక్కువగా అలాంటి హై పవర్ మెడిసిన్స్ని ఇవ్వాలి. ఒకసారి రోగం నయమైన తర్వాత అవి తీసుకోకుండా చూడాలి. కొందరు ఏంటంటే వాటికి అలవాటు పడిపోతారు. కాబట్టి అవి మాటికి ఆ పఫ్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకుంటారు. దాంతో అది తాత్కాలికంగానే తగ్గుతుంది, కానీ దీర్ఘకాలంలో చూసుకున్నాము అంటే అది వాళ్ళకి చాలా హానికరమైనది. మన భావితరాలు ఆరోగ్యంగా జీవనం సాగించడానికి మీరు ఇవ్వదలుచుకున్న సలహా? తప్పకుండా అండి. అయితే ఇప్పటివరకు మనం ఈ సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్నాం. అవి మన శరీరంలో అనేక జీవన క్రియలు, అంటే అనేక ప్రక్రియలకు సహకరిస్తూ ఉంటాయండి. అంటే బాడీ ప్రాసెసెస్ అంటాము. అలాగే కొన్ని పరిస్థితుల్లో ఇవి చాలా ప్రమాదంగా మనకి మారతాయి. అయితే మొదటిగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరియైన ఆహారం తీసుకోవడం, మన జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ని సరిగ్గా ఉంచుకోవడం, సరియైన నిద్ర ఉండడం, సరైన నీరు, మంచి నీరు తాగడం, అలాగే మానసికంగా ఎటువంటి ఒత్తిడి ఉండకుండా ఉండడం, మరియు యాంటీబయాటిక్స్ని సరియైన జాగ్రత్తగా వాడడం. దీనివల్ల మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాని కాపాడుకోవడం. ఇది మన ఇంటి నుంచి ప్రారంభించాలి. ఏదైనా సమస్యకు కూడా సరియైన డాక్టర్లను సంప్రదించాలి. అలాగే ప్రభుత్వం కూడా సరియైన చర్యలు తీసుకుంటే మన భావితరాలకి మనం ఒక మంచి ఆరోగ్యాన్ని మనం అందించగలము. అయితే ఆఖరిగా ఈ అవగాహన అనేది ఎటువంటి చర్యకైనా ఒక మొదటి అడుగు. అయితే మనందరం కలిసికట్టుగా ఈ భవిష్యత్తుని సురక్షితం చేసేందుకు మనందరం కృషి చేయాలి. మీ సమయాన్ని కేటాయించి మా సందేహాలన్నిటికీ ఎంతో ఓపికగా చక్కగా సమాధానాలు చెప్పి సూచనలు, సలహాలు అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం అండి.